హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ డ్రగ్ తెలుగు. అండ్ సెటప్ ఏం మార్చలేదు భయ్య, డైలీ నించోనేవాడిని. కానీ ఈరోజు ఇంకో కూర్చొని మాట్లాడుతున్నా. నించొని చెప్పాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఈరోజు వచ్చేసి రౌడీ ఫేమ్ ఆశీష్ భయ్య ఒక కొత్త పిక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కపుల్, మంచి పిక్ అయితే రిలీజ్ చేశారు. ఇక ముందు పెళ్ళి కదా, అందరినీ ఇన్వైట్ చేశారు ఆశీష్ భయ్య, దిల్ రాజు గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చారు. కాబట్టి ఇకపై ముందు చూడాలి ఎట్లుంటుంది, ఏంది పెళ్ళి అదే అనేది. అండ్ ఎవర్ గ్రీన్ లెజెండరీ ద డైరెక్టర్ కమ్ యాక్టర్, ఆయన గురించి చెప్పేంత గొప్పనైతే నేను కాదు భయ్యా. కె విశ్వనాథ్ గారిది బర్త్ యానివర్సరీ మాట ఈరోజు. చూడంగానే చాలా బాధ అనిపించింది. ఎన్నో ఫిలిమ్స్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వింటేజెస్ మూవీస్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక్కొక్క మూవీ 1960కి ఆయన 80s 90స్కి డైరెక్టర్గా తెలుసు. 2000 వీళ్ళందరికీ ఒక యాక్టర్గా, ఒక తాతగారి పాత్రలో అలా ఇంకిపోయాడు ఆయన. అప్పుడు తెలియదు ఎవరు డైరెక్టర్ అని. కానీ స్టిల్ ఈరోజు ఆయన ఎప్పుడు టీఎఫ్ఐకి ఒక ఎవర్ గ్రీన్ లెజెండరీ డైరెక్టర్ మాత్రమే. అండ్ వరుణ్ తేజ్ గారిది రేపు ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారు రిలీజ్ చేస్తున్నారన్నమాట. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమాజినేషన్ ఉంటుంది. ట్రైలర్ బాగుంటుందని కొంతమంది చెప్తారు, అరే ఫిలిమే బిస్కెట్ అయిపోతుంది అంటారు. ఒక ట్రైలర్ని చూసి ఎప్పుడూ అంచనా వేయలేం. ఫిలిం థియేటర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా అంచనా వేయగలం. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ అనేది ఎవరిని క్వశ్చన్ ఏమంటారంటే, జీరో నుంచి హీరోకి తీసుకెళ్తుంది, హీరో నుంచి జీరోకి తీసుకెళ్తుంది. ఎవరు గెస్ చేయలేరు. అండ్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్ గారు. మీ ఫిలిం హిట్ అవ్వాలని మూవీ డ్రగ్ తెలుగు తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే వైఎస్ షర్మిల గారిది వాళ్ళ కొడుకు మ్యారేజ్ పిక్స్ ఈరోజు కొంచెం సోషల్ మీడియాలో హల్చర్ అవుతున్నాయి. సీరియస్ చెప్పాలంటే భయ్య, కొంచెం కట్అవుట్ అది ఇది హైట్ వెయిట్ మొత్తం ఒక యాక్టర్ లుక్లా అనిపిస్తాడు నాకైతే. నేను ఏ పొలిటీషియన్ని ప్రమోట్ చేయడానికి కాదు, జస్ట్ ఫొటోస్ బాగున్నాయని మీకు డిస్ప్లే చేస్తున్నా. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు భయ్య, జస్ట్ ఫొటోస్. ఈరోజు కొంచెం ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతున్న పిక్స్ ఇవే, అందుకని వేశాను. అండ్ అలాగే చారీ 111 నుంచి వస్తున్న ఒక ప్రోమో సాంగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్ పాడింది ఎవరు తెలుసా? జవాన్లో ఒక యాక్టర్ హీరోయిన్గా టీమ్ మెంబర్స్లో ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ సాంగ్ పాడింది. ఒక హిందీ వాళ్ళు ఎలా పాడతారో నాకు అర్థమే కదా. అంటే ఆబ్వియస్గా రాసుకొని పాడతారు. నేను కూడా స్క్రిప్ట్ అనేది అప్పుడప్పుడు తమిళ్లో రాసుకుంటా, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో రాసుకుంటా. తెలుగు నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ చాలా బాగుంది. వినడానికి ట్రై చేయండి. ప్రోమో సాంగ్ చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నా. ఫిలిం లో బడ్జెట్లో ఫిలిం తీస్తున్నా సరే, సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక ఫిలింకి సాంగ్ చాలా ఇంపార్టెంట్. సాంగ్ వినడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత వినడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. ప్రోమో. అలాగే సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ అయితే ఇచ్చారు. మీ ట్రైలర్ అయితే చూసారా? చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. హీరో ఎవరో దీపక్ సరోజ్. కొంచెం డిఫరెంట్గా ఉంది. దీపక్ అనే పేరు కామనే, బట్ సరోజ్ చైల్డ్ యాక్టర్. మనకి ఎన్నో ఫిలిమ్స్లలో ఎంతో చేశారు. బ్రహ్మానందం గారితో ఒక క్రేజీ డైలాగ్ ఉంటుంది, మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందో అని అంటారు. నాకు ఇంకా గుర్తుంది. ఫిలిం అయితే 23కి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను పాస్ట్ వీడియోస్లలో చెప్పాను, బట్ మళ్ళీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే రీజన్ గుర్తుపెట్టుకుంటారని. అండ్ అలాగే సలార్ మూవీ నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ప్రతిగాథలో అనే వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. చాలా బాగుంటుంది సాంగ్ అయితే. నేను ఎన్నిసార్లు విన్నాను అసలు. ఫిలిం రేపన్నప్పుడు దాని వెనక రోజు నాకు రిలీజ్ చేశాను. నాకు బాగా గుర్తుంది సాంగ్ కూడా. ఏమంటారు, అందులో ఒక లైన్ ఉంటుంది సాంగ్లో, ఇచ్చిన మాటే తప్పితే గెలవవురా అనే లైన్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది లిరిక్ అయితే. వినడానికి ట్రై చేయండి. ఆబ్వియస్గా ఫిలిం ఎంతోమంది చూసుంటారు, బట్ వీడియో సాంగ్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. అలాగే మార్కెట్ మహాలక్ష్మి నుంచి ఒక టీజర్ అయితే ఇంకొక 4 డేస్లో రాబోతుంది. నేను ఈ ఫిలిం గురించి ఆల్రెడీ చెప్పా, కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న ఫిలిమ్స్, లార్జ్ స్కేల్లో ఉండే ఫిలిమ్స్ ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉండదు భయ్య. చిన్న ఫిలిమ్స్ని సపోర్ట్ చేయడానికే ఛానల్ పెట్టింది. ఆబ్వియస్గా ఒక చిన్న ఫిలిం అనేది మనం సపోర్ట్ చేస్తే గ్రాఫ్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ సోషల్ మీడియాలో మేబీ ఎవరిదో ఒకళ్ళు వీడియో క్లిక్ అవ్వచ్చు, బట్ ఫిలింకి ఒక సాంగ్ కానీ ట్రైలర్ కానీ ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. అందుకే మూవీ రివ్యూస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. నేను అప్డేట్స్ ఇస్తాను డెఫినెట్గా. ఐ సపోర్ట్ విత్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్. డెఫినెట్గా 100% మూవీ డ్రగ్ తెలుగు అయితే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ చూడాలి ఇక టీజర్ ఎలా ఉంటుందో. టీజర్, ట్రైలర్, మూవీ చాలా పెద్ద జర్నీ ఉంది.
ఎవ్రీ అప్డేట్లో మీకైతే చెప్తూ ఉంటాను. అండ్ ఫోటో ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి గారు, సచ్ ఎ బ్యూటిఫుల్ కపుల్. నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఈరోజు ఫోటో డిస్ప్లేలో వేస్తున్నాను. ఈరోజు ట్రెండింగ్ ఏం కాలేదు, 3 days బ్యాక్ అయింది, కాకపోతే ఈరోజు ఫోటో అయితే నాకు నచ్చి నేను వేస్తున్నా. అండ్ దాట్స్ అ వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చాలా అప్డేట్ చేస్తున్నా, ట్విట్టర్లో కూడా అప్డేట్ చేస్తున్నా. సేమ్ మూవీ ట్రక్ తెలుగు అని ఒకసారి టైప్ చేసి చూడండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఆబ్వియస్గా నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి. బాయ్.